పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన హారర్ ఎంటర్టైనర్ ది రాజా సాబ్ జనవరిలో రిలీజ్ కు రెడీ అవుతున్న విషయం తెలిసిందే. మారుతి దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరి 9న గ్రాండ్ గా విడుదల కానుండగా జనవరి 8న ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్లు ప్లాన్ చేశారు. ముఖ్యంగా యుఎస్ లో ఇప్పటికే బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. అయితే తాజాగా ఓ విషయం వైరల్ అవుతోంది. ఓవర్సీస్ మార్కెట్లో ది రాజా సాబ్ కు హాలీవుడ్ భారీ చిత్రం అవతార్ 3 రూపంలో అనూహ్యమైన అడ్డంకి ఎదురైందట. సాధారణంగా ఇండియన్ ఫిల్మ్లో ఐమాక్స్ ఫార్మాట్లో షూట్ చేయకపోయినా ఆ వర్షన్ను అప్డేట్ చేసి విడుదల చేస్తుంటారు. అలా ప్రభాస్ గత చిత్రాలు ఐమాక్స్లో విడుదలయ్యాయి. కానీ ఈసారి పరిస్థితి మారింది. ఇక ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు ఇప్పటికే అవతార్ 3 కోసం 3-4 వారాల ఐమాక్స్ అగ్రిమెంట్లు కుదుర్చుకోవడంతో ది రాజా సాబ్ను ఐమాక్స్లో రిలీజ్ చేసే అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయట. అందువల్ల రాజా సాబ్ ఐమాక్స్ రిలీజ్పై అభిమానులు ఎలాంటి ఆశలు పెట్టుకోకూడదని స్వయంగా డిస్ట్రిబ్యూషన్ వర్గాలే స్పష్టం చేస్తున్నాయి. అయినా కూడా యుఎస్ మార్కెట్లో పిఎల్ఎఫ్, డి బాక్స్ వంటి ప్రీమియం ఫార్మాట్లో సినిమా విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. దీంతో ఐమాక్స్ లేకపోయినా ది రాజా సాబ్ను ఉత్తమమైన అనుభవాన్ని అందించే ఇతర ఫార్మాట్స్లో చూడగల అవకాశం ప్రేక్షకులకు లభించనుంది.